పవన్ కళ్యాణ్ గారిని, అన్నా లిజ్నవ్ గారిని పక్కపక్కన చూస్తే నిజంగా వీళ్ళలాగా ఇంకా ఎవ్వరు కూడా ఉండలేరు అనే నమ్మకం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే సేవా దృక్పథం విషయంలో కావచ్చు, వన్యప్రాణుల విషయంలో కావచ్చు, పర్యావరణం విషయంలో కావచ్చు, కుటుంబం పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఖచ్చితంగా ఇద్దరు కూడా ముందుంటారు. ఇప్పటి వరకు మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక పొలిటికల్ పరంగా చూసాము, హీరో పరంగా చూసాము, తన మనసు లాంటిదో కూడా చూసాము, అన్ని రకాలుగా కూడా చూసాం. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణం అన్నా, వన్యప్రాణులు అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. మనము చాలా సందర్భాల్లో చూసే ఉంటాము. ఆల్రెడీ పర్యావరణ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి శేషాచలం కొండల్లో ఉన్నటువంటి అడవుల్లో ఎర్రచందనం గురించి కావచ్చు, అండ్ అడవుల యొక్క నరికివేత గురించి కావచ్చు, ఆయన ఏ విధంగా పాటుపడుతున్నారో, అడవుల్లో ఎవరైతే అక్రమంగా భూములని కబ్జాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ పట్ల కూడా యాక్షన్ తీసుకున్నారు. సో ఆ విధంగా వన్యప్రాణులను కూడా దత్తత తీసుకోవడం విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ధీటుగా వాళ్ళ వైఫ్ అంటే అన్నా కొణిదెల గారు కూడా రావడం జరిగింది. సో ఆయనతో పాటు ఇలాంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా పోటీ పడుతున్నారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే రీసెంట్గా అన్నా కొణిదెల గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వెళ్ళారు. సో అక్కడ సందర్శించిన తర్వాత అన్నీ కూడా చూసిన తర్వాత 2 జంతువులని దత్తత కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఏనుగుని, అదేవిధంగా టైగర్ని, రెండింటిని కూడా దత్తత తీసుకొని కంప్లీట్గా వాటి బాధ్యత అంతా కూడా ఇంకా తనదే అన్నమాట. అది ఫుడ్ విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, వాటిని మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, అన్నీ కూడా అన్నా కొణిదెల గారు మాత్రమే చూసుకుంటారు. అయితే ఈ రెండు జంతువులకు కూడా డబ్బుని కూడా డొనేట్ చేయడం జరిగిందన్నమాట. అంటే చూసుకోవడానికి ఎప్పుడు కూడా ఆమె రాలేరు కాబట్టి తరచుగా రావడం అంతా కూడా చేయడం అంటే వాళ్ళ వల్ల కాదు కాబట్టి, అండ్ వాళ్ళకు కూడా 1,00,000 పనులు ఉంటాయి కాబట్టి ముందుగానే డబ్బు అయితే డొనేట్ చేయడం జరిగింది. ఆ 2 జంతువులకి కంప్లీట్గా బాధ్యత అంతా కూడా తనే తీసుకుంటున్నట్టు డబ్బు డొనేట్ చేశారనమాట. సో ప్రజెంట్ అయితే ఆమె చేసినటువంటి ఈ పనికి చాలా మంది కూడా అభిప్రాయం అంటే చాలా మంచి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అరే పవన్ కళ్యాణ్ గారే అనుకున్నాము, తన వైఫ్ కూడా తన అడుగుజాడల్లోనే నడుస్తుంది అని చెప్పేసి. మరీ ముఖ్యంగా తన ఒక రష్యన్ అమ్మాయి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కంప్లీట్గా మన యొక్క ఇండియన్ పద్ధతులు ఏంటి, మన యొక్క సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, తెలుగు వాళ్ళు ఏ విధంగా ఉంటారో అన్నిటినీ కూడా వంట పట్టించుకొని దేవుడికి పూజ చేయడం దగ్గర నుంచి, అదేవిధంగా మొక్కులు చెల్లించుకోవడం దగ్గర నుంచి సమాజ సేవ వరకు ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లోనే అన్నా కొణిదెల గారు నడుస్తూనే ఉన్నారన్నమాట. సో ఆ విధంగా చాలా విషయాల్లో కూడా ఇద్దరు కూడా సమాజానికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు అని చెప్పేసి చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో మరి అన్నా కొణిదెల గారు ఎక్కువగా బయట కనిపించరు అనమాట, చాలా రేర్గా కనిపిస్తారు. సో ఆ కనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే విధంగానే పనులు చేస్తూ ఉంటారు. సో అందులో తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ఒక గొప్ప పని చేసింది అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు.